स्टोरी वॉश आउट हुई और नीचे की दोनों स्टोरी इंटैक्ट है. दिस इज लाइक अ ट्रस्ट, फील्ड ट्रस्ट जैसा है. तो इसमें unless until we are not going to see actuals, we cannot say, क्योंकि that is with technology. Yes sir, वो image बहुत जरूरी है sir. क्योंकि it is not a hard rock like this. If it is solid, we can say something solid is okay, bhai, chalao. So you have every connection with in the area. Why? Because I have seen 10 years back, I went from that side. Right sir. I've been there for 4 or 5 hours on the machine. Right sir. I've seen how the machine was working and everything from outlet side. This is inlet, no? Yes. So I went there from Manawar 6 kilometers or more than that. I've traveled, I've seen, I have stayed almost 4 or 5 hours on the TPM machine. So little bit I have idea how the TPM machine is working. तो अभी इसमें 2-3 मुद्दे हैं. एक जो वर्कर्स है उसको कैसे आइडेंटिफाई करना, नंबर 1. वो जिंदा है मुर्दा है उसको बाहर लेकर आना, दिस इज वन फैक्टर. सेकंड फैक्टर, मशीन को कंडीशन क्या है, कैसे है, क्या करना. If it is working condition, that is one solution. If it is not working condition, we have to take other call. Right? तो वो निकालने के लिए भी आप इतना दूर से उतना सॉलिड वो धीरे 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 एक एक दिन को एक एक मीटर चलते गया. पटों पे इसका सिस्टम में साल लगे उतना दूर जाने के लिए. फिर वापस लाने के लिए आपका कोई सिस्टम सपोर्ट नहीं करने वाले, क्योंकि उसको खींचने के लिए भी यू नीड मोर हार्स पावर. उतना सॉलिड मशीन आप बेच नहीं सकते. मैन ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. సొరంగం దగ్గరకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సొరంగంలో సిమెంట్ సెగ్మెంట్ కుప్పకూలి లోపల 8 మంది సిబ్బంది చిక్కుపోయారు. ప్రమాదం జరిగి ఇప్పటికి 9 రోజులైంది. మట్టి బురద సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తూనే ఉన్నాయి. జీపీఆర్ సాయంతో కొన్ని ఆనవాళ్లను గుర్తించాయి రెస్క్యూ బృందాలు. ప్రమాదం జరిగిన తీరు, ఇప్పటివరకు చేపట్టిన సహాయక చర్యలపై సిబ్బంది ముఖ్యమంత్రికి వివరించారు. సెల్ ఫోన్లో తీసిన కొన్ని ఫోటోలను, వీడియోలను సీఎంకు చూపించారు. తర్వాత ఎస్ఎల్బీసీ కమాండ్ కంట్రోల్ సెంటర్లోకి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నతాధికారులతో సమీక్ష చేస్తున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకటేష్, మురళి, కొన్ని నిమిషాల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టర్మినల్ కు చేరుకున్నారు. ఇక్కడ అధికారులతో అంటే మాట్లాడేందుకు అయితే సొరంగ మార్గంలోకి వెళ్లారు. అక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించిన రెస్క్యూ టీమ్ తో ప్రత్యక్షంగా వారి అనుభవాలు తెలుసుకున్నారు. రెస్క్యూ టీం చేస్తున్న పనులు తెలుసుకున్నారు. పనుల పురోగతిపై తెలుసుకున్నారు. ప్రమాదం జరిగి 9 రోజుల పాటు టన్నెల్లో జరిగిన పురోగతి అంటే ఎక్కడైతే 8 మంది గల్లంతయ్యారో వారి ఆచూకీ లభించిందా లేదా, ఆచూకీ కోసం రెస్క్యూ టీం ఎలాంటి ప్రయోగాలు చేసింది, ఎలాంటి అడుగులు వేసిందని దానిపై కూడా వాళ్ళు చెప్పిన దానిపైన సానుకూలంగా
ఉన్నారు. దాంతో పాటు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించిన రెస్క్యూ టీమ్ అంటే ముఖ్యంగా 12 రెస్క్యూ టీంలు ఈ రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నాయి. సొరంగంలో శనివారం జరిగిన ఈ ప్రమాదంలో 8 మందికి గల్లంతైన సంఘటన తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే దేశ ప్రధాని దీనిపై ఆరా తీస్తున్నారు. రేవంత్ రెడ్డితో కూడా చర్చించారు. ప్రత్యక్షంగా సీఎం ఈ ప్రమాదం జరిగిన సంఘటన స్థలానికి రావడంతో ఇక్కడ అంతా అధికారులు అయితే అలర్ట్ అయ్యారని చెప్పవచ్చు. గత 9 రోజులుగా జరుగుతున్న ఈ సహాయక చర్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపాలి కృష్ణారావును కూడా సంఘటన స్థలానికి రావడం, ఇక్కడ జరుగుతున్న పనులపై పురోగతిపై అధికారులతో రెస్క్యూ టీంలతో చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రెస్క్యూ టీం కు సంబంధించిన ప్రతి అంశం పైన కూడా వారు చర్చిస్తున్నారు. దాంతో పాటు ఎక్కడైతే రెస్క్యూ టీం కి సంబంధించిందో దాని వివరాలు తెలుసుకోవడంతో పాటు దానికి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఇలా రైల్వేకు సంబంధించిన ప్లాస్మా కటింగ్స్ ఎట్లా చేస్తున్నారంటే టన్నెల్లో ఎక్కిపోయిన టీబీఎం మిషన్ కు సంబంధించిన టీబీఎం మిషన్ ఎలా తొలగిస్తారు, దానిపైన టీబీఎం మిషన్ తొలగించిన తర్వాత ఏ ఇబ్బందులు ఉంటాయి, ఒకవేళ తొలగిస్తే అక్కడ ఇరుక్కున్న వారు ఏమైనా ప్రాణాలతో బతికి ఉన్నారా, లేదా ప్రాణాలు విడిస్తే కూడా వాళ్ళ అవశేషాలు ఏమైనా దొరుకుతున్నాయా, వాళ్ళ బాడీస్ ఏమైనా దొరికాయని ఇప్పటికే వాళ్ళు ఆరా తీస్తున్నారు. అంటే ప్రతి ఒక్క సంబంధించిన ఏదైతే రెస్క్యూ టీంలు ఉన్నావో, నేవీ ఉన్నావో, ఆర్మీ ఉందో, రైల్వే ఉందో, వారు ప్రతి ఒక్కరు సమీక్షా సమావేశంలో పాల్గొనడం, దానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశంపై కూడా సీఎం దృష్టికి తీసుకొని రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి కంపెనీ అధికారులు కూడా ఇక్కడికి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి రానున్న కంపెనీ అధికారులు కూడా, ప్రత్యేక అధికారులు కూడా వచ్చారు. దీంతో పాటు జేడీ ఎండి పంకజ్ గౌర్ కూడా ఇక్కడ హాజరయ్యారు. దానికి సంబంధించిన టన్నెల్ మార్గంలో టన్నెల్లోకి ఆయన కూడా వెళ్లారు. ఆయన